సత్య ప్రాశస్త్యం. సత్యం అంటే నిజం, ప్రాశస్త్యం అంటే ప్రాధాన్యత. సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుంటున్నాం. కవి పేరేంటమ్మా? నన్నయ్య. ఈ పాఠ్యాంశంలో సత్యం గొప్పతనాన్నే కాకుండా కుటుంబంలో భార్య యొక్క గొప్పతనం, పుత్రుని యొక్క గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి కవి పరిచయం చెప్పుకున్నాము. ఏ సందర్భంలో ఈ పాఠ్యాంశం ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మొదటి పద్యం చూడండి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుకననుచు బలికెదెరిగి ఎరిగి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుకననుచు బలికెదెరిగి ఎరిగి. ఏన కాని దీని నెరుగరిందొరులని తప్ప బలుకనగునే ధార్మికులకు. ధర్మవంతులకు, ధార్మికులకు అంటే ధర్మవంతులకు ఏల, నువ్వు ధర్మవంతుడు కదా, ఏల ఎందువలన ఎరుకలేని ఇతరుల ఎట్లా, అసలు నేనంటే ఎవరో తెలియదు అన్నట్లుగా పరాయి వాడిలా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎరుగననుచు, నేనెవరో తెలియదు అంటున్నావు. ఎరిగి ఎరిగి, తెలిసి తెలిసి కూడా నేను ఎవరినో తెలియదు, ఎప్పుడు చూడలేనట్టుగా మాట్లాడుతున్నావు, పరాయి వాడిలా మాట్లాడుతున్నావు. ఎరుగరిందొరలని, ఎరుగరు ఇందొరలు అంటే వేరే వారు, అంటే మన ఇద్దరికే ఈ విషయం తెలుసు, వేరే వాళ్ళు ఎవరికి తెలియదు అనే విషయంతో, ఇంకొకరికి ఈ విషయం తెలియదు అనే ఒక ధైర్యంతో అబద్ధాలు ఆడుతున్నాం. తప్ప బలుక నగునే, అబద్ధం అసత్యం ఆడడం ధర్మవంతులకు మంచిదేనా అని ప్రశ్నిస్తున్నాం. ఓ ధర్మవంతుడైనటువంటి దుష్యంత మహారాజా, ఎవరంటున్నారు? శకుంతల అంటుంది. నువ్వెంతో ధర్మాత్ముడు కదా, మరి నేనేంటో నీకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు, అయినా పరాయవాడిలా మాట్లాడుతున్నావు. అసలు నేను ఎరుగనట్లుగా తెలిసి తెలిసి నేనెవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నావు, ఇది నీకు న్యాయమేనా అని ప్రశ్నిస్తోంది శకుంతల దుష్యంతుణ్ణి. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలునంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు అహంబును రాత్రియు అన్మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కున నేర్చునే తన్ను వృచ్చిలన్. విమల నిర్మలమైన యశోనిధి, యశస్సు, కీర్తికి నెలవైన వాడా, నిలయమైనటువంటి వాడా, నిధి వంటి వాడా, నిర్మలమైనటువంటి కీర్తికి నిధి వంటి వాడా, పురుష వృత్త మెరుగుచునుండు, మానవులు చేసే పనులను ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి. ఏమిటవి? వేదాలు. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, చతుర్వేదాలు కూడా మానవులు చేసే పనులను గమనిస్తూ ఉంటాయి. పంచభూతాలు, ఆకాశము, భూమి, అగ్ని, వాయువు. ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, నీరు. నీరు, నిప్పు, ఇవన్నీ కూడా ఎప్పుడు లేకుండా ఎక్కడుంటా చెప్పండి? మనం గదిలో ఉన్నాం, భూమి ఉంది, ఆకాశం ఉంది, గాలి ఉంది, వెలుగు వస్తుంది, అగ్ని వేడి. ఇట్లా ఇవి ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి. మనం తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ అనుకుంటాం ఎవరు చూడలేదు కదా అని. కానీ వేరే మనుషులు చూడలేదేమో, కానీ అవి ఎప్పుడు మనతో పాటు ఉంటూ గమనిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పంచభూతాలు, వేదాలు, పంచభూతాలు, ధర్మం కూడా గమనిస్తూ ఉంటుంది. ఉభయ సంధ్యలు, ఉదయం సూర్యోదయం, తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం, ఈ ఉభయ సంధ్యలు కూడా గమనిస్తూ ఉంటాయి. అంతరాత్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా. మనం ఏదైనా చిన్న తప్పు చేద్దాం అనుకుంటే ఇలా చూస్తామా? ఎందుకు చూస్తాం? మనసు చెప్తుంది నువ్వు చేసేది తప్పు అని. ఒక పని చేయకపోతుంటే వద్దు, తప్పు అని చెప్తూ ఉంటుంది. అమాయకురాలు చేయలేదు, అబ్బాయి అమాయకులు అంటే కాదు, మనసు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు, అందుకే కష్టాలు కొని తెచ్చుకున్నారు అంటారు. కాబట్టి ఉభయ సంధ్యలు, అంతరాత్మ,
యముడు కూడా గమనిస్తూ ఉంటాడు. మన పాప పుణ్యాలు తూచేది ఆయనేగా. సూర్యుడు చంద్రుడు అవి కూడా గమనిస్తూ ఉంటాయి. అహము అంటే పగలు, రాత్రి. ఈ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తప్పున నేర్చిన తన్ను రుచిలన్. ఇవన్నీ గమనిస్తూ ఉండగా మానవుడు పొరపాట్లు చేసి తనను తాను మోసగించుకొని ఇతరులను మోసం చేయలేడని భావం. తను తాను మోసగించుకొని ఇతరులను మోసం చేయగలడా? నువ్వు మోసం చేయలేవు సుమా, అబద్ధం ఆడవద్దు సుమా అని హెచ్చరిస్తూ ఉంది శకుంతల దుష్యంతుని. తర్వాత నా ఎరిగినట్ల అన్నయోని నీ ఇచ్చిన వరము దారుని వర ఎరుగున్ నాయందు తొంటి అట్టుల చేయుమనుగ్రహమవజ్ఞ సేయందగునే. నా ఎరిగినట్లు, నేను తెలిసినట్లుగా, నాకు తెలిసినట్లుగా నువ్వు నాతో ఎలా ప్రవర్తించావు అనేది నాకు తెలుసు. తర్వాత నేను ఇప్పుడు చెప్పినటువంటి పైన చెప్పిన 15 పదార్థాలు, వేదాలు, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యముడు, అవన్నీ గమనించే. నువ్వెవరు చూడలేదు, నన్ను మోసం చేసేటప్పుడు అనుకుంటున్నావేమో, కానీ నాతో పాటు నీ అంతరాత్మ ఉంది. పగలు రాత్రి ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, సూర్య చంద్రులు ఉన్నారు, ఉభయ సంధ్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించేయి. నువ్వు మోసం చేయడానికి కొనుక్కోకూడదు అని చెప్తుంది. నీవు ఇచ్చిన వరం, నువ్వేమైనా వరం ఇచ్చావు నాకు? ఏమైనా వరం ఇచ్చావు? నన్ను రాణిగా చేసుకుంటానని వరం ఇచ్చావు, భార్యగా చేసుకున్నాను, నిన్ను తప్పగా మళ్ళీ అవకాశం చూసుకొని నేను తీసుకొని వెళ్ళి నేను రాణిగా నీకు పట్టం కడతానని చెప్పావు. కానీ నువ్వు ఆ మాట మర్చిపోయావు. దారుణి వర, దారుణి అంటే ధరణిని పరిపాలించే ఓ రాజా. ఇవన్నీ కూడా ఎరుగుతాయి కనుక నా యందు నా మీద 20 అట్టుల ఇంతకుముందు ఎంత ప్రేమగా నాతో నువ్వు ప్రవర్తించావో అంత చక్కగా అనుగ్రహము అవజ్ఞ సేయంతమునే. నన్ను అవమానపరచకుండా నాకు అనుగ్రహించు. అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నావో ఇప్పుడు కూడా నాకు అంతే ప్రేమగా ఉండు అని చెప్తుంది. ఇంకొక పద్యం, ఇది ఇంపార్టెంట్ పద్యం. సతియును గుణవతియు ప్రజావతియు ననువ్రతయునైన వనితన వజ్ఞాన్విత దృష్టి చూచునది దుర్మతికి హమం పరము కలదే మతి బరికింపన్. మతితో బుద్ధితో ఆలోచిస్తే సతి భార్యమణి, పతివ్రత అయిన భార్యమణి, గుణవంతురాలైన భార్యమణి, ప్రజావతి సంతానవతి. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి. అనువ్రత అంటే అనుకూలవతి. చూడండి, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను అవజ్ఞాన్విత దృష్టి, తిరస్కార భావంతో, అవమానకర భావంతో చూచేటువంటి అతి దుర్మతికి, అటువంటి దుష్టబుద్ధి కలవాడికి ఇహపర సుఖములు ఉంటాయా? చక్కటి మంచి గుణాలు ఉన్నటువంటి పతివ్రత అయినా, అనుకూలవతి అయినా, బుద్ధిమంత్రాలైన, సంతానవతి అయిన భార్యను అవమానపరిచే భర్తకు బ్రతికినంత కాలమే కాదు, ఇహము అంటే బతికినంత కాలం, పరం అంటే మరణించిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, సుఖం అనేది ఉండదు అంటుంది. ఎవరంటున్నారు? శకుంతల దుష్యంతునితో అంటుంది. సంతత గృహమేధి ఫలం వంతయు పడయంగ నోపుననుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుండు పుత్రవంతుండు నగున్. సంతత గృహమేది ఫలం వంతయు, గృహస్థుడైనటువంటి పురుషునికి గృహస్థాశ్రమం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏ పని చేసినా వాళ్ళకు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి ఆ గృహమేది ఫలం వంతయు పొందినటువంటి ఆ భర్త అనుగుణ భార్యావంతుడు అయినవాడు, అనుకూలమైనటువంటి భార్య కల భర్తకు ఎలా ఉంటుందట? క్రియావంతుడు అంటే కుటుంబము ఉంది అంటే ఒక బాధ్యతతో ఉండి అన్ని పనులు సక్రమంగా చేస్తాడు. ఉదయాన్నే లేస్తాడు, అమ్మో మా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కష్టపడాలి,
ఎవరు లేరనుకోండి బాధ్యత ఉండదు. అలాగా క్రియావంతుడవుతాడు, దాంతుండు. అంటే ఎప్పుడైతే తన కుటుంబం భార్య ఉంటుందో మరి తన యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో మనం చదువుకుంటూనే ఉంటాం. ఆ పాము సంగీతం వల్ల అది కష్టాలు పాలవుతుంది, లేడీము అందాన్ని చూసి బానిసైపోతుంది, మరి తేనెటీగ అనేది ఆ సువాసనకి వెళ్ళి ఆ పువ్వులో చిక్కుకుంటుంది. ఇలాగా ఏంటి ఇంద్రియ నిగ్రహం లేక చాలామంది ఎన్నో కష్టాలు పాలవుతారు. కానీ భార్య ఉన్నవాడు మాత్రం, ఆ పురుషుడు మాత్రం ఎటువంటి పొరపాటు చేయడు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. అన్ని విధాల భార్య సహకరిస్తూ ఉంటుంది కనుక దాంతుండు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు. పుత్రవంతుడు, ఎప్పుడైతే భార్య ఉందో, కుటుంబం ఉందో, సంతానం దొరుకుతుంది. ఆ సంతానం దొరకడానికి, తండ్రి కావడానికి కారణం తన భార్యే. కాబట్టి భార్యను అవమానకర దృష్టితో చూడకూడదు, తిరస్కార భావంతో చూడకూడదని శకుంతల దుష్యంతుని చెబుతుంది. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకం అన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవమునకేక కారణం ఉన్నత స్థిర గుణమణుల కాకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు నొన్లుగావు ప్రియము ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లబాయు నింతుల ప్రజలను ఒనర చూడగనిన జనులకెందు. ధర్మ అర్థ కామ మోక్ష సాధనకు ఉపకరణము గృహనీతి అంటే గృహస్థాశ్రమం. ధర్మంగా ఉండడానికి, అర్థం అంటే ధనం సంపాదించడానికి, కామము కోరికలు తీర్చుకోవడానికి, సాధనము భార్య, ఉపకరణం అంటే మనకు ఉపయోగపడుతుంది. గృహనీతి విద్యకు, ఒక గృహస్థాశ్రమంలో అదొక విద్య లాంటిదే. భార్య, భర్త, కుటుంబము, తల్లి, తండ్రి అందరూ కలిసిమెలిసి ఉండడం అది సమాజానికి ఎంతో మంచిది. కాబట్టి ఈ గృహనీతి అనే విద్యకు గృహము విమల చారిత్ర శిక్షక ఆచార్యం, నిర్మలమైనటువంటి మంచి చరిత్ర. ఇప్పుడు మనం ఎన్నో చరిత్రలు చెప్పుకుంటే ఆ తండ్రి, ఆ కొడుకులు, ఆ రాజు, ఆ భార్యలు చెప్పుకుంటాం. మనం తెలుసుకున్న చరిత్రలో ఇవే ఉంటాయి. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి చరిత్రకు గురువు వంటిది భార్య. అన్వయ స్థితికి మూలం, అన్ని గొప్ప గుణాలకు మూలమైనది భార్య. సద్గతికి ఊత, ఉత్తమ గతులు పొందడానికి కూడా. చూడండి, ఏదైనా ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా, ఒక నోము చేయాలన్నా పక్కన భార్య ఉండాలి. కాబట్టి అటువంటి మంచి పనులు చేయడానికి ఒక ఊత కారణం. ధర్మార్థ కామ సాధనాలు అన్నమాట, ఇది ఒక సాధనంలో ఉపయోగపడుతుంది భార్య. ధర్మార్థ కామ మోక్ష వాటిని సాధించడానికి ఒక కారణము. అలాగే గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షక ఒక గురువు వంటిది. ఇటువంటి గొప్ప గుణాలకు మూలము ఊత. గౌరవమునకు ఏక కారణము ఉన్నత స్థిర గుణముల కాకరము. గౌరవం, సమాజంలో గౌరవం పొందడానికి భార్యే ఒకే ఒక కారణం. ఉన్నత స్థిర గుణములకు ఆకరం, గొప్ప గుణాలు పొందడానికి, ఎటువంటి పొరపాటు చేయకుండా భర్తను ఎప్పుడు తను అలా గమనించుకుంటూ సేవ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మంచి గుణాలు పొందడానికి ఒక నిలయం. హృదయ సంతోషమునకు సంజనకంబు భార్య చూవే భర్తకు నొంటు కావు ప్రియము. అయితే మానసిక ఆనందం ఎప్పుడైతే భార్య పక్కన ఉంటుందో ఒక దుఃఖం కానీ కోపం కానీ ఇలాంటి దగ్గరకు రావు. ఎట్లా ఉంటుందంటే హృదయ సంతోషం, మానసిక ఆనందం కోసం కొరకు కూడా భార్య ఉపయోగపడుతుంది. భర్తకు భార్య కంటే ప్రియమైనవి ఈ ప్రపంచంలో ఏవి ఉండవు కనుక నన్ను తిరస్కరించవద్దు. ఇంకా చెప్తుందేమని, ఎట్టి ఘట్టములను, ఎటువంటి సన్నివేశాలను, ఎటువంటి సంఘటనలో కూడా, ఎటువంటి ఆపదల్లోనూ, ఎట్టి తీరములు కష్టాల్లో కూడా, ఎన్ని చుట్టబడినప్పటికీ, ఎన్ని ముట్టబడినా కూడా అటువంటి వంతలు అంటే చింతలు, బాధలు పోతాయి. ఇంతుల
ప్రజలను వనర జోడగనన జనులకెందు. ఎవరైతే భార్యను పిల్లలను, ఇంతులను ప్రజలను అంటే భార్యను పిల్లలను ఎవరైతే ప్రేమగా చూస్తారో వాళ్ళకు ఎటువంటి కష్టాలైనా సరే బాధలైనా కూడా దగ్గరకు రావు, చుట్టుముట్టిన కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ. మరియు వచనం ఇది, మరియు భార్య పురుషనం దర్థం బహుట చేసి, మరియు ఇంకా భార్య పురుషునిలో అర్ధాంగి సగభాగం ఏమవుతుంది, పురుషునకు మున్న పరేత అయిన పతివ్రత పరలోకంబునందు తన పురుషు కూడా తదాగమనంబు పరీక్షించుచుండు. ఒకవేళ ముందుగా భార్య చనిపోయింది అనుకోండి, స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఎప్పుడు తన భర్త వస్తాడా అని ఆయన కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుందంట. పురుషుండు మున్న పరేతుండైన పదంబడి తానును పరేతేతన పురుషుం కూడా నరుగునట్టి భార్యను అవమానించుట ధర్మ విరోధం. ఒకవేళ భర్తే ముందుగా చనిపోతే తను తాను ఆత్మాహుతి చేసుకోనైనా సరే అతనితో పాటు ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. తాను ముందుగా ప్రాణాలు కోల్పోతే భర్త కోసం అలా ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ భర్తే ముందుగా చనిపోతే తన ప్రాణాలు కోల్పోయి ఆయనతో వెళ్ళడానికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి భార్యను అవమానించుట ధర్మానికి విరోధం. మరియును పురుషుడు భార్య యందు ప్రవేశించి, మానవుడు పురుషుడు ఏం చేస్తాడు, స్త్రీలో ప్రవేశించి ఆ గర్భంలో ఉండి మళ్ళీ పుత్రుడిగా జన్మిస్తాడు. భార్యాభర్తల సంబంధం అది శారీరక సంబంధం, అందుకే చాలా గొప్ప సంబంధం, అది ఎవరు విడదీయలేరు అనమాట. భార్యలో ప్రవేశించి ఆ గర్భంలో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ తానే పుత్రుడిగా జన్మిస్తాడు. పుత్రుడే తాను ఉద్భవిల్లు కావున అంగా సంభవసి, శరీరం నుండి మరో శరీరంగా పుడుతున్నాడు తండ్రి అనున్నది ఆదిగా పూర్వం నుండి చెప్తున్నటువంటి వేదం చెప్పినటువంటి మాట. అందును జనకుండునో పుత్రుండునో అని భేదం లేదు. తండ్రికి కొడుక్కి ఏమి భేదం లేదు, ఇద్దరు సమానమే. ఎందుకంటే ఆయనే మళ్ళీ కొడుకుగా పుడతాడు కనుక. విను గార్హపత్యమను అయ్యనలము విహరింపబడి తదావహనీయంబున వెలుగునట్ల వెలుగును జనకుడుదా పుత్రుడై నిజద్యుతి తోడన్. విను ఓ రాజా, నా మాట విను. గార్హపత్యం అంటే గృహస్థాశ్రమమును, అయ్యనలము విహరింపబడి అంటే గృహస్థాశ్రమం వల్ల ఏం చేస్తారు, దీపం పెడతారు. ఇప్పుడు మన దీపం వచ్చింది, ఉదయం ఒక దీపం, సాయంత్రం. కానీ పూర్వం ఏం చేసేవారంటే యజ్ఞాలు యాగాదులన్నీ చేసేవారు. దానివల్ల ఎన్నో పుణ్యాలు వచ్చేవి. అది ఎవరంటే గృహస్థే చేయాలి అలాంటి యజ్ఞాలు యాగాలు అలాంటివి. అందువల్ల ఆయన గృహస్థుడు అవ్వడం వల్లనే ఒక గొప్ప పుణ్యం పొందుతాడు. అది అగ్ని లాంటిది. ఒక కుటుంబం అనేది అగ్నిలా పవిత్రమైనది. మరి ఆయన చేసినటువంటి యజ్ఞ యాగాదుల వల్ల ఇంకా ఎక్కువ పుణ్యం పొందుతాడు. అలాగా తదావహనీయంబున వెలుగునట్లు వెలుగును జనకుడు ఆ పుత్రుడే నిజద్యుతి తోడం. ఒక గృహస్థాశ్రమము అనే పవిత్రమైన అగ్ని లాంటి ఆ కుటుంబం నుండి చేయబడినటువంటి ఎన్నో యజ్ఞ యాగాదులు ఏ విధంగా ఇంకా ప్రకాశించబడతాయో ఆ విధంగా ఒక తండ్రి కుమారుడై వెలుగొందుతాడు, ప్రకాశిస్తాడు అని చెప్తుంది. తాన తన నీళ్ళలో నేర్పడ చూచునట్లు లోకస్తుత తత్సోను జనకుండు సూచి మహానందం పొందునతిశయ ప్రీతిమయిన్. అతిశయ ఎక్కువ మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు. తన నీళ్ళలో నేర్పడ, మన నీడని నీళ్ళలో చూసుకుంటే ఎట్లా మనలాగే ప్రతిబింబం ఉంటుందో ఆ విధంగా లోకస్తుత, లోకం చేత స్తుతించబడినవాడా, పొగడబడినవాడా, ఓ గొప్పవాడైనటువంటి దుష్యంత రాజా. తత్సూను జనకుండు సూచి మహానందం పొందు. అటువంటి కుమారుని చూసినటువంటి తండ్రి గొప్ప ఆనందాన్ని పొందుతాడు. తన యొక్క ప్రతిబింబాన్ని చూసినటువంటి
చూసినట్టుగా, తన ప్రతిబింబాన్ని చూసినట్టుగా తన కుమారుని చూసి తండ్రి మహా ఆనందాన్ని పొందుతాడు. ఇంకా పున్నాంనో నరకాత్రాయత ఇతి పుత్రయ అను వేద వచనము గలదు. కావున పుణ్యాచారుండైన పుత్రుండు ఉభయపక్షముల వారిని ఉద్ధరించిన కావున. పుత్ అంటే పుత్ ప్లస్ నామ నరకాలు, పున్నామ నరకాలు. పుత్తు అనే నరకం నుండి రక్షిస్తాడట కుమారుడు. పుత్రుడు ఎందుకయ్యాడు? పున్నామ నరకం నుండి రక్షిస్తాడు అని వేదవచనం కలదు. కావున పుణ్యాచారుడైనటువంటి పుత్రుడు, అన్ని అంటే ఎటువంటి పాపం చేయనివాడు ధర్మాత్ముడైనటువంటి కుమారుడు పుత్రుడు ఉభయ పక్షములు అంటే తండ్రి పక్షం వారు, తల్లి పక్షం వారు. మనందరికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, అమ్మగారింటి పేరు ఒకటి, నాన్నగారింటి పేరు ఒకటి. అటు ఇటు కూడా అమ్మ వాళ్ళ నాన్నగారిని తాతగారు అంటాం, నాన్న వాళ్ళ నాన్నగారిని కూడా తాతగారు అంటాం. అంటే ఈ కుటుంబం ఉభయ పక్షములు, రెండు కుటుంబాల వారిని ఉద్ధరిస్తాడు కుమారుడు. నీ పుణ్య తనువు వలన ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయున్ నొప్పున్ దీపముంబు వలన నొండొక దీపంబు ప్రభవించినట్లు తేజం వెసగన్. నీ పుణ్య తనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవించాడు, జన్మించాడు. ఎలాగా? ఒక దీపము ఇంకొక దీపాన్ని, ఇప్పుడు ఒక దీపం వెలుగుతుంది, మరో దీపం వెలిగించాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ దీపం నుండి మరో దీపాన్ని వెలిగిస్తాం. అలాగా నువ్వు ఒక దీపం లాంటి వాడు అయితే వెలిగించినటువంటి దీపం లాంటి వాడు నీ కుమారుడు. ఇలా ప్రకాశిస్తున్నాడు. విపరీత ప్రతిభాసలేమిటికి నుర్వీనాద ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్స్నయం పుత్ర గాత్ర పరిష్వంగమునట్లు జీవుల హృద్యంబే కడుం సీతమే. అనవసరమైన మాటలు ఎందుకు ఓ రాజా, ఊరిని పరిపాలించేటువంటి ఓ మహారాజా, అనవసరమైన మాటలు ఎందుకు? ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము. నువ్వు ఒక్కసారి నీ కుమారుని గట్టిగా కౌగులించుకో, ఎంత చల్లగా ఉంటుందో తెలుసా? ముక్తాహార అంటే మంచి ముత్యాల హారం, కర్పూర సాంద్ర పరాగ ప్రసరము, చల్లని కర్పూరం, పచ్చ కర్పూరాన్ని ఒళ్ళంతా రాసుకుంటే శరీరానికి చల్లగా ఉంటుందంటారు. అంతకంటే చందనం రాసుకుంటే కూడా ఇంకా చల్లగా ఉంటుందంటారు. అంతకంటే చంద్ర జ్యోత్స్న అంటే చంద్రుని యొక్క వెన్నెలు కూడా చాలా చల్లగా ఉంటాయి. వీటన్నిటికంటే ముత్యాల హారం కంటే, పచ్చ కర్పూరం కంటే, చందనం కంటే, వెన్నెల కంటే కూడా చల్లదనాన్ని ఇచ్చేది పుత్ర గాత్ర. గాత్ర అంటే శరీరం, పుత్రుని యొక్క శరీరాన్ని పరిష్వంగం అన్నట్లు అంటే కౌగిలించుకున్నట్లయితే మానవులకు ఇంతకంటే చల్లనైనటువంటిది ఏదీ లేదు ప్రపంచంలో. జీవులకు హృద్యంబే కడు సీతం, ఇంతకంటే మించినటువంటి చల్లదనం అనేది లేదు. అనగుడు అంటే ఎటువంటి పాపం అంటనివాడు, తప్పు చేయనివాడు. వంశకరుండై వంశాన్ని నింపినవాడై, వంశాన్ని అభివృద్ధి చేసే కుమారుడే కదా. పెనుపునని సుతుడు వాజపేయంబులు నూరనరించునని సరస్వతి విని జమునులు వినగ నాకు వినువీధి దశన్. నీ కుమారుడు ఈ పుత్రుడు పుట్టేటప్పుడు ఆకాశవాణి పలికింది. ఏమని పలికింది? అనగుడు ఎటువంటి తప్పు చేయనివాడు, పాపం చేయనివాడు, మీ వంశాన్ని అభివృద్ధి చేసేవాడు ఈ సుతుడు. వాజపేయంబులు 100 అనరించును, యజ్ఞ యాగాదులు ఎన్ని 100 పైగా చేస్తాడని ఆకాశవాణి సరస్వతి పలికింది. మునులందరూ వినగా, ఆ రోజు మునులందరూ కూడా విన్నారు. ఆకాశం నుండి వినువీధి దశన్, సరస్వతి ఆకాశం నుండి పలికింది. ఈ కుమారుడు జన్మించగానే ఆకాశవాణి పలికింది 100 యజ్ఞ యాగాదులు చేస్తాడని, ఎటువంటి పాపం చేయడని, వంశానికి ఒక నిలవై ఉంటాడని, వంశాభివృద్ధికి ఉపయోగపడతాడని ఆకాశవాణి చెప్పింది. భూరి గుణునింటి కుల విస్తారకు దారకు నుదార ధర్మప్రియ నిష్కారణమ తప్ప జూడగ సారమతి చనునే నాటి సత్యముగలుగన్. ఓ సారమతి, సారమైన బుద్ధి కలవాడ, గొప్ప మంచి బుద్ధి కలవాడైనటువంటి దుష్యంత రాజా, భూరి గుణుడు అంటే భూరి అంటే ఎక్కువ గొప్ప గుణాలు కలిగినటువంటి, కుల విస్తారకు ఉదారకు, ఈ కులము
మన వంశాన్ని అభివృద్ధి పరిచేవాడిని, నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా చిన్నతనంగా చూస్తావా? నిష్కారమ తప్ప చూడగా సారమతి ఉదార ధర్మప్రియ, గొప్ప ఉదారమైన ఒక అంటే దయాగుణం కలిగినటువంటి, ధర్మం అంటే ఇష్టపడేవాడా, ప్రియమైనటువంటి వాడా, ఓ సారమతి మంచి బుద్ధి కలవాడా, ఆ రోజు నాతో ఎలా ప్రవర్తించావు, నా మీద ఎంత దయగా ఉన్నావో ఇప్పుడు కూడా అదే దయతో ఉండు అంటున్నారు. ఇంకా చాలా ముఖ్యమైన పద్యం, ఇది సత్యానికి సంబంధించిన పద్యం. నుత జల పూరితంబులను నూతులు నూరుడి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి బాబులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తక్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు. చూడగన్ పరిశీలించి చూడగా నుత జల పూరితంబులకు నూతులు నూరిటి కంటే, మంచిది ఎంతో తీయని నీరు కలిగినటువంటి నూతులు అంటే ఇలా పైన ఇలా ఉంటుంది, మనం నీరు తోడుకుంటాం, అటువంటి నూతులు నూరిటి కంటే, నుతజల పూరితంబులకు నూతులు నూరుటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు. బావి అంటే నేల బావి, కింద ఇలా ఉంటుంది. నేల బావి ఎప్పుడైనా చూసారా? అప్పుడు ఎలా ఉండేది అంటే మెట్లు ఉండేవి, ఆ మడి బట్ట కట్టుకొని అందులో మెట్లతో అలా కింద దిగి ఆ చిన్న బిందు ఉంటే ఇలా చెబుతాను నీళ్ళు తెచ్చుకొని మళ్ళీ మడి పూజ చేసుకునేవారు. కాబట్టి నూతులు నూరుటి కంటే నేల బావి మేలట. మరి బావులు, ఆ దిగుడు బావులు నూరుటి కంటే ఒక సత్క్రతువది, ఒక యజ్ఞం మేలంట. అటువంటి తత్క్రతు శతంబుల కంటే, అటువంటి 100 యజ్ఞాల కంటే కూడా సుతుండు మేలు, ఒక కుమారుడు కొడుకు గొప్పవాడంట. తత్సుత శతకమ్ము కంటే, అటువంటి 100 మంది కుమారుల కంటే కూడా సూనృత వాక్యము మేలు, సత్యమైనటువంటి మాట గొప్పది. పరిశీలించి చూడగా వెలయంగ నశ్వమేధంబులు వేయును నొక్క సత్యమును నిరుగడలందుల నిడి, తూపగ సత్యము వలన ములుజూపు గౌరవమున పేర్మిన్. అశ్వమేధ యజ్ఞాలు 1000 యజ్ఞాలు చేసి ఆ పుణ్యాన్ని ఒకవైపు, సత్యం అనే మాటను ఒకవైపు మనం తక్కడలో పెడితే అట ఏమవుతుందట, సత్యం ఎటువైపు ఉందో అటే బరువు చూపిస్తుందట. 1000 యజ్ఞాల కంటే కూడా సత్యమైన మాట అంత గొప్పది. కాబట్టి అసత్యం ఆడవు ఓ రాజా అని శకుంతల అంటుంది. ఎవరు ఇలా మాట్లాడుతున్నారమ్మా? ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? విమల యశోనిధి అంటే నిర్మలమైనటువంటి కీర్తి కలిగిన, కీర్తికి నెలవైన వాడా, నిధి వంటి వాడా అని అర్థం. మరి మనం మానవులు చేసే పనులను ఏవి గమనిస్తూ ఉంటాయని చెప్తూ, పంచభూతాలంటే ఏంటవి? వేదాలు, ఇంకా ధర్మము, సంధ్యలు అంటే ఉదయ సంధ్య సాయంత్రం సంధ్య, అంతరాత్మ అంటే మనస్సు, యముడు, సూర్యచంద్రులు, అహము అంటే పగలు రాత్రి. ఈ మహాపదార్థములు ఉండగా మానవుడు తప్పు చేయలేడు, అబద్ధం ఆడలేడు అని ఎవరంటున్నారు? అయితే ఈ నువ్వు నాతో ఏ విధంగా ప్రవర్తించావు, ఎంత అనురాగంగా ఉన్నావు అనేది నాకు తెలుసు, మళ్ళీ ఇంకెవరు తెలుసు? ఈ 15 పదార్థములకు తెలుసు, అవి మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటాయని హెచ్చరిస్తూ ఉంది. సతియును గుణవతియును ప్రజావతియు అనువ్రతయునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి చూచునది దుర్మతికి హము పరము కలదే మతికి పరికింపను. అన్ని సతి పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను బాధ పెట్టేవాడికి ఇహము పరం కూడా సుఖము ఉండదు అని హెచ్చరిస్తోంది. చూడండి ఒకసారి పద్యాలు చదువుతాను. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగ ననుచు పలికి ఎరిగి ఏల కాని దీని నెరుగరిందరులని
తప్పబలుకనగుని ధార్మికులకు విమల యశోనిధి పురుష వృత్త వెరుంగుచునుండు జూవె వేదములును పంచభూతములు ధర్మవు సంధ్యలునంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు అహమ్మును రాత్రియునన్ మహాపదార్థములివి ఉండగా నరుడు దొక్కన నేర్చునే తన్ను మృత్యులన్ నా ఎరిగినట్ల అన్నియుని ఇచ్చిన వరము ధారుణీ వర ఎరుగున్ నాయందు తొంటియట్టుల చేయు అనుగ్రహమవజ్ఞ సేయందగునే సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతయునైన వనితనవజ్ఞాన్విత దృష్టి చూచునది దుర్మతికి హమం పరము గలదే మతి బరిగింపన్ సంతత గృహమేది ఫలం వంతయు కడయంగ నోపు నలుగుణ భార్యావంతుండగువాడు ప్రియావంతుడు దాంతుడు పుత్రవంతుండు నగున్ మరియును ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్య కంపన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకేక కారణం ఉన్నత స్థిర గుణముల కాకరణం హృదయ సంతోషమునకు సంజనకంబు భార్య జూవిద భర్తకు నుండ్లుగావు ప్రియం నెట్టి ఘట్టములను నెట్టి ఆపదలను నెట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లబాయు నింతుల ప్రజలను నొనర చూడ గణెన జనులకెందు మరియు భార్య పురుషనం దర్థం బగుట చేసి పురుషునకు మున్న పరేతి అయిన పతివ్రత పరలోకంబునందు తన పురుషం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు పురుషుండు మున్న పరేతుండైన పదంబడి తానును పరేతయై తన పురుషం కూడా నరుగునట్టి భార్యను అవమానించిన ధర్మ విరోధము మరియును పురుషుండు భార్యందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాను ఉద్భవిల్లు కావున అంగా సంభవసి అనునది ఆదిగా గల వేదవచనం అందును జనకుండును పుత్రుండును అను భేదం లేదు విను గార్హపత్యమును అయ్యనలము విహరింపబడి తదాహవనీయమున వెలుగునట్ల వెలుగును జనకుడు తా పుత్రుడై నిజద్యుతితోడన్ తాన తన నీడ నీలులలో నేర్పడ జూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందం పొందు నతిశయ ప్రీతిన్ పున్నాన్నో నరకత్రాయత ఇది పుత్ర అను వేదవచనం కలదు కావున పుణ్యాచారుండైన పుత్రుండు ఉభయ పక్షముల వారిని ఉద్ధరించు కావున నీ పుణ్య తనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొక్కున్ దీపంబు వలన నుండొక దీపము ప్రభవించినట్లు తేజం వెసగన్ విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాద ఈ పుత్రగాత పరిశ్వంగ సుఖంబు చేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్స్నయం పుత్ర గాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడుం సీతమే అనగుడు వంశకరుండై పెనుపునని సుతుడు వాజపేయంబులు నూరనరించునని సరస్వతి వినిచె మునులు వినగ నాకు వినువీది దశన్ భూరి గుణునిట్టి కుల విస్తారపు దారకును దార ధర్మప్రియ నిష్కారమ తప్ప చూడగ సారమతి చనుని నాటి సత్యము గల్గన్ నుత జలపూరితంబులకు నోతులు నోరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు మరి భావులు నోరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు తత్క్రతు సతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబున కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్ ఒక్కొక్క పద్యాలు చదవండి.